ఆయన ఒక ఫైర్ బ్రాండ్. గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన దూకుడుతో నిత్యం పొలిటికల్ హీట్ రగులుతూనే ఉండేది. అయితే కాలం కలిసి రాక ఓడిపోయారు. కొన్నాళ్లుగా ఆయన సైలెంట్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెడుతున్న కేసులు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన్ని కీలకమైన రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిని చేసింది అధిష్టానం. కొత్త హోదాతో మళ్ళీ యాక్టివ్ అవుతారా? ఇంతకీ ఎవరా నేత? ఏదా నియోజకవర్గం? ఎన్నికలున్నా లేకున్నా నిత్యం పొలిటికల్ హిట్తో రగిలిపోతూ ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం. ముఖ్యంగా 2019 నుంచి మొన్నటిదాకా పలాస రాజకీయాలు ఎప్పుడూ కాకరేపుతూనే వచ్చాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మధ్య మొదటి నుంచి మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. పలాస నియోజకవర్గ రాజకీయాలను 2019కి ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాలి. 2019కి ముందు వరకు సంప్రదాయబద్ధంగా రాజకీయాలు నడిస్తే ఆ తర్వాత యువ నాయకుల రాకతో పలాస పాలిటిక్స్ లో దూకుడు పెరిగింది. 2019 ఎన్నికల ప్రచార సమయం నుంచే సీదిరి అప్పలరాజు, గౌతు శిరీష మధ్య మాటల యుద్ధం మొదలైంది. అప్పలరాజు మంత్రి అయ్యాక పలాస రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేరాయి. గౌతు లచ్చన్న విగ్రహం, భూ ఆక్రమణల వంటి అనేక వివాదాలు పలాస నియోజకవర్గంలో అప్పలరాజు, శిరీష వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. సోషల్ మీడియాలో తనపై కొందరు అసభ్య పోస్టింగులు పెట్టడం శిరీషకు మరింత ఆగ్రహం తెప్పించింది. అప్పలరాజు వెనుకుండి ఇదంతా చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు శిరీష. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ గౌతు శిరీషకు సిఐడి అధికారులు నోటీసులిచ్చి ఆమెను విజయవాడకు రప్పించారు. దీనిపై కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు శిరీష. తనపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తననే సిఐడి విచారణకు పిలవడంపై శిరీష అప్పట్లో ఫైర్ అయ్యారు. ఇక అక్కడి నుంచి ఆ ఇద్దరి మధ్య వ్యక్తిగత దూషణలు పెరుగుతూ వచ్చాయి. భూ ఆక్రమణల ఆరోపణలు పలాస పాలిటిక్స్ లో హీట్ పెంచాయి. భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా పలాసలోని గౌతు లచ్చన్న విగ్రహంతోనే మొదలు పెట్టాలని అప్పట్లో మంత్రిగా ఉన్న సీదిరి వివాదాన్ని రాజేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఆ విగ్రహం ఏర్పాటు చేశారని అప్పలరాజు ఆరోపించారు. అంతేకాదు సర్దార్ విగ్రహాన్ని తొలగించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. టీడీపీ వర్గాలు దాన్ని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ తర్వాత పలాసలో సూర్యనారాయణ అనే టీడీపీ నేత చెరువును ఆక్రమించి ఇళ్లు నిర్మించారని అధికారులు కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే అశోక్ సహా పార్టీ శ్రేణులు ఇక్కడే ఉండి అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఎమ్మెల్యే అరెస్టుతో 2 రోజులు హైడ్రామా నడిచింది. టీడీపీ నాయకులపై అప్పలరాజు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ పార్టీ శ్రేణులకు సంఘీభావం తెలిపేందుకు నారా లోకేష్ పలాస వచ్చేందుకు సిద్ధం కాగా శ్రీకాకుళంలోని అడ్డుకుని వెనక్కి పంపించేశారు పోలీసులు. ఇలా గత 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో టీడీపీ, వైసీపీ మధ్య వివాదాలు పలాసలో రణరంగాన్ని తలపించాయి. రాష్ట్రమంతా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదాలు నడిచినా అంతకు మించి అన్నట్లుండేది పలాస రాజకీయం. అప్పట్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న అప్పలరాజును పశువు అంటూ గౌతు శిరీష అనేక సందర్భాల్లో సంబోధించారు. శిరీష భర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి పేరును ప్రస్తావిస్తూ ఎర్రగడ్డ శిరీష అని అప్పలరాజు కౌంటర్ ఇస్తూ వచ్చారు. గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శిరీష దంపతులు పలాసను భ్రష్టు పట్టించారని, వ్యాపారుల నుంచి వసూళ్లు, భూ ఆక్రమణలు చేసేవారని అప్పలరాజు అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. అసలు శిరీష భర్తకు ఇక్కడేం పని అని మంత్రి ప్రశ్నిస్తూ వచ్చారు. అదే సందర్భంలో నెమలికొండ, సూదికొండ, నల్లబొడ్లూరు కొండలను వైసీపీ పాలనలో ఆక్రమించారని, మంత్రి, ఆయన అనుచరులు కొండలను మింగేసి కంకర, మట్టి కూడా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని శిరీష తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే అప్పట్లో అప్పలరాజు, ఆయన అనుచరులు రామకృష్ణాపురంలో పేదల భూములను ఆక్రమించారంటూ మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖలు తీవ్ర కలకలం రేపాయి. జాతీయ రహదారిపై పోయినేడాది పలాస మండల టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై దాడికి పాల్పడ్డారు. అప్పలరాజు హత్యా రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ గౌతు శిరీష తీవ్ర ఆరోపణలు చేశారు.
శిరీష దంపతులకు లక్ష్మణరావు బినామీ అని, వారే దాడి చేయించి ఉంటారని అప్పలరాజు తిప్పికొట్టారు. శివాజీ వారసురాలిగా గౌతు శిరీష, డాక్టర్గా తొలిసారి రాజకీయాల్లోకొచ్చి అప్పలరాజు ఇద్దరు 2019 ఎన్నికలతోనే ఎంట్రీ ఇచ్చారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన అప్పలరాజు మంత్రి హోదాలో పలాసలో రాజకీయంగా పట్టు బిగించే ప్రయత్నం చేశారు. గౌతు వర్గం ప్రతిఘటనతో 5 ఏళ్లు సెగలు కక్కుతూనే వచ్చింది పలాస రాజకీయం. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో పలాసలో కూడా రివెంజ్ రాజకీయం మొదలైంది. ఎమ్మెల్యేగా గెలవగానే పలాసలో సీదిరిపై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు గౌతు శిరీష. ఎన్నికల ఫలితాలొచ్చిన వెంటనే సీదిరి అప్పలరాజుపై పలాసలో కేసు నమోదైంది. కిడ్నీ హాస్పిటల్కున్న వైఎస్ఆర్ పేరును టీడీపీ నేతలు తొలగించారని అప్పలరాజు ఆరోపణలు చేయడంతో తప్పుడు ఆరోపణలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత తప్పుడు రాతలు రాశారంటూ అప్పలరాజుకి సన్నిహితంగా ఉన్న సోషల్ మీడియా ప్రతినిధులపై విశాఖ కోర్టులో కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో పలాసలో జరిగిన భూ అక్రమాలపై విచారణ జరపాలని పలాస ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శిరీష. గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్న సీదిరి అప్పలరాజు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలాస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శిరీష. అప్పలరాజు గాని ఆయన అనుచరులు గాని మాట్లాడితే వదిలేది లేదంటున్నారు గౌతు శిరీష. ఫిర్యాదులో కేసులకు తోడు పాత వివాదాలు వెంటాడుతుండటంతో పలాసలో అప్పలరాజు స్పీడు తగ్గింది. కూటమి ప్రభుత్వంపై 1-2 సార్లు అప్పలరాజు విమర్శలు చేసినా ఇటీవలి కాలంలో మాత్రం ఆయన పూర్తిగా మౌనం వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్లే ఉంది పలాస రాజకీయం. అయితే ఈ మధ్య కాలంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల భేటీలో మాజీ మంత్రి అప్పలరాజును వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో అప్పలరాజు దూకుడు ఏ విధంగా ఉండబోతోందో అని నియోజకవర్గ వైసీపీ కేడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.